అందరికీ నమస్తే. నేను మెహేమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐక్యూ టీవీ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే జాన్ 26 కోసం పబ్లిక్ మాటల్లో మనం తెలుసుకుందాం రండి. హాయ్, మీ పేరు? గుండు కాక. సో జాన్ 26 ఏ డేనో మీకు తెలుసా? అవును, ఇవాళ ఏం వారం? శనివారం. జనవరి 26 ఆదివారం వస్తుంది. జనవరిలో వస్తుంది 2025లో. అంతే, ఏం తెలియదు ఇంకా. ఏదో చిన్నప్పుడు చాక్లెట్ల కోసం పోయేటాళ్ళం. ఇప్పుడు ముసలోని అయిపోయినా మరి ఏంటిది స్పెషాలిటీ ఏంటిది అసలు? రిపబ్లిక్ డే అంటారు. చాక్లెట్ ఏమేంటో తెలుసా? తెలుగు గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంతేనా? సో చాలా అప్డేట్ లో ఉన్నారు మీరు. చాక్లెట్లు, బిస్కెట్లు, మిక్చర్ ప్యాకెట్ల కోసం పోయేటాళ్ళం అంతే. ఫుల్ ఎంజాయ్. గణతంత్ర దినోత్సవం ఎవరు తీసుకొచ్చారు, అసలు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దానికోసం ఏమన్నా తెలుసా? ఎందుకంటే చదువుకున్నారా చిన్నప్పుడు? ఏదో అట్ట పోయినా చాక్లెట్స్ కోసం. చాక్లెట్ కోసం. ఏంటంటే మనకు 47లో ఆగస్టు 15 14 అంటే నైట్ అర్ధరాత్రి అంటే ఇక 15 అనుకోండి. ఆగస్టు 15కు మనకు స్వాతంత్రం వచ్చింది కదా. అప్పుడు ఇంగ్లీష్ గవర్నమెంట్ రూల్స్ ఉండేవంట. సో అలా అని కాకుండా మన గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసేసి దానికి ఒక చైర్మన్గా మన అంబేద్కర్ గారిని పెట్టి, సో 2020 జనవరి 26వ తారీఖు నాడు దాన్ని దానికి ఒక జన్మదినం అనుకోండి ఒక విధంగా, ఆ డేట్ని ఫిక్స్ చేసేసి ఆ రోజు నుంచి మన పరిపాలన మనం చేసుకుందామని చెప్పేసి మన రూల్స్, గవర్నమెంట్ రూల్స్, ఇండియన్ రూల్స్, భారతీయ రూల్స్ పెట్టేసి స్టార్ట్ చేశారు అనమాట. సో గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట మనకు. స్టార్ట్ అయింది. సో మనం చిన్నప్పుడు ఈ డే వస్తుంది అంటే కన్ఫర్మ్గా 26 రోజు అంటే ఒక 1 వీక్ ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఫ్లాగ్స్ పెట్టుకోవడం కానీ, కలర్స్ వేయడం కానీ, ఫ్లాగ్ది స్టిక్ రెడీ చేయడం కానీ, మనం ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఫోటో కూడా రెడీ చేసుకొని మళ్ళీ చాలా మంది గణతంత్ర దినోత్సవం అంటే గెటప్స్ వేసుకుంటారు. ఎక్కడెక్కడో వాళ్ళు వెళ్ళి పూలను తీసుకొచ్చి వాళ్ళ చేతులతో దండలు రెడీ చేసి మరి ఇస్తూ ఉంటారు కదా. సో మీ చిన్నప్పుడు అలా ఏమైనా చేశారా? నేను పూలు తెచ్చేవాని కానీ గెటప్లు వేసుకుంటాను కదా, ఎందుకంటే ఏం తెలియని వయసు కదా అప్పుడు. ఇప్పుడు అంటే ఇక మన పిల్లలు వీళ్ళకి చెప్పి గెటప్లు ఏం చేసి అడవిలోకి వెళ్ళి మంచి మంచి రకరకాల పూలు తెచ్చి, అవసరమైతే వైట్ డ్రెస్సులు లేకపోతే వైట్ డ్రెస్సులు తీసుకొచ్చి వాటికి కలరింగ్ చేసి, అంటే ఒరిజినల్ కలర్స్ వేసి డ్రెస్సులు కూడా వైట్ కలర్ డ్రెస్ తీసుకొచ్చి వాటికి ఒరిజినల్ కలర్స్ వేసి మనకి ఏ విధంగా అయితే మేకప్ చేయాలో ఒక గాంధీ తాత కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్, ఇలా భగత్ సింగ్ లాంటి వాళ్ళని, అంబేద్కర్ లాంటి వాళ్ళని ఇలా గెటప్లు వేసి కలర్స్తో గెటప్లు వేసి డ్రెస్సులకి మంచి న్యాచురల్గా వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే అంతా రెడీమేడ్ అయిపోయి కెమికల్ డ్రెస్సెస్ అన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. సో ఈ జనరేషన్ లోనే ఇలా ఉంది అంటే ఇంకొక 10 years పోతే ఎలా ఉంటుందో కూడా చెప్పుకోలేము. అసలు గాల్లో ఇట్లా చప్పట్లు కొట్టంగానే ఫ్లవర్స్ పడతాయి. ఇక్కడ స్విచ్ నొక్కగానే అక్కడ నుంచి ఫ్లవర్స్ వచ్చేస్తాయి, డ్రెస్సులు వచ్చేస్తాయి, ఇట్లా తోడుకేసుకుంటారు, వెళ్ళిపోతున్నాడు. ఎంత ఫాస్ట్గా పోవాలనో అంతనే ఫాస్ట్గా నాశనం కూడా ఉంటుంది. సో ఫాస్ట్నెస్ని లిమిట్లో పెట్టుకొని ఫాస్ట్గా పరిగెత్తాలని నేను కోరుకుంటున్నాను. మనం మ్యాక్సిమం మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయి అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ మన స్కూల్ టైంలో మాత్రం ఇలాంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. అది మాత్రం స్కూల్లో మెల్లగా అమ్మ లేపుతుందిలే, నాన్న లేపుతలే, లాలబాబు ఇస్తారులే అనుకున్నాం. కానీ స్కూల్ రిపబ్లిక్ డేస్ వచ్చినప్పుడు మాత్రం ఫంక్షన్ అనగానే పరిగెట్టే ముందు మనమే లేపుతాం ముందు అని లేచి నేను వెళ్ళాలి ఇలా ఫంక్షన్లో, ఈరోజు నేను ఆటలాడినా నాకు ప్రైజ్ వస్తుంది, నాకు గిఫ్ట్ వస్తుంది, మమ్మీ సాయంత్రం గిఫ్ట్ తీసుకొచ్చి చూపిస్తామ్మా, ఇలా రకరకాల మనమే టార్చర్ పెట్టేవాళ్ళం తల్లిదండ్రులు చిన్నప్పుడు. ఇప్పుడు లేదు, తిన్నావా తొంగున్నావా ఇదే ఉన్నది పిల్లలు. చాలా హ్యాపీగా ఉండేది చిన్నప్పుడు అయితే. చాలా హ్యాపీగా ఉంది. సో సాంగ్ పాడతారు తెలుసా గణతంత్ర దినోత్సవం రోజు? చాలా పాడతారు. జనగణమన పాడతారు, వందే మాత్రం పూర్తిగా రాదు, మర్చిపోయాను. 2 lines అయినా మీకు అసలు ఐడియా ఉందా? లైట్ గా ఒక లైన్ అయితే పాడతారు. పాడండి. జనగణమన గణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ 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 హే జయ హే జయ హే జయ హే జై హింద్. పూర్తిగా రాదు. ఇప్పుడు కూడా ఇలాంటి ఏజ్ లో కూడా మీరు ఈ సాంగ్ గుర్తు పెట్టుకొని పాడుతున్నారంటే చాలా గ్రేట్. ఇప్పుడున్న స్కూల్ స్టూడెంట్స్ కూడా సాంగ్ కంప్లీట్ గా ఎవరికి రాదు, పాడుతున్నా కానీ దాంట్లో ఏదో ఒక వర్డ్స్ మిస్టేక్ పోతూనే ఉన్నాయి. ప్యూర్ గా సాంగ్ పాడి అప్పుడు మనం ప్యూర్ గా స్టడీ చేసామంటే అది అప్పుడు కాలంలోనే. సో దానికోసం ఏం చెప్తారు? స్టడీస్ కానీ దేంట్లోనైనా కరెక్ట్ గా ఉన్నాయా? ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది, బట్టి కొట్టి ఈ టైప్లో హాస్టల్లో పెట్టి కుమ్మించి ఇది పొద్దున 5 గంటలకి లేపేసి సాయంత్రం 5 గంటల దాకా స్టడీ. 5 తొక్కలు 12 అవుతుంది. నువ్వు చదివితేనే ఫుడ్, నువ్వు చదివితేనే నీకు ఫస్ట్ ప్రైజ్, నువ్వు చదివితేనే ఈ గిఫ్ట్, ఈ టైప్లో అయిపోయింది. సో పిల్లలకు చదువు అనేది వాళ్ళకు ఆటలతో సహా ఉంటే బాడీ మెంటల్గా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అప్పుడు హ్యాపీగా జస్ట్ 1 గంట చదివినా చాలు.
రేపు ఎగ్జామ్ అని ఈరోజు ఒక గంట చదివినా చాలు వాళ్ళ మైండ్లో ఉంటుంది. చదువు 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 అంటే వాడు చదువు 6 నెలలు చదువుతున్నాడు, రేపు ఎగ్జామ్ అనగానే అరగంట మర్చిపోతాడు. అప్పుడు చదివిన వాళ్ళకంటే అప్పుడు చదివిన వాళ్ళకి ఇప్పుడు చదివిన వాళ్ళకి మనం నార్మల్గా ఎగ్జామ్ పెట్టుకున్నా కానీ అప్పుడు వాళ్ళకున్న తెలివి ఇప్పుడు వాళ్ళకి లేదు. లేదు లేదు జస్ట్ బట్టి రాస్తున్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఉద్యోగాలను కడిగి పోయేసరికి నోరలో పెడుతున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చేసి గవర్నమెంట్ తిడుతున్నారు, సార్ మాకు ఉద్యోగాలు లేవు, మీరు ఉద్యోగాలు ఇస్తలేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఒకటి టార్చర్ అనమాట. నువ్వు కరెక్ట్గా చదువు, లంచాలు పెట్టకుండా చదువు, ఫీజులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు. గవర్నమెంట్ స్కూల్లో విద్య నచ్చకపోతే స్కూల్ విద్యార్థులందరూ బయట కూర్చోండి, సార్ ఈ మేడం సరిగ్గా చెప్పట్లేదు, ఈ సార్ సరిగ్గా చెప్పట్లేరు. నీ మండల ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ ఉంటారు, వాళ్ళకి టీచర్ల మీద హైబ్లో ఒక మండల ఆఫీస్లో ఉంటారు, వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి. అది లేదు, టీచర్ రాలేదురా భయ్, ఇంటర్వ్యూలో బుక్లు బయట పెట్టినా, కాకా నా పుస్తకాలు తీసుకొని రారా, నేను సినిమాకి వెళ్తున్నా. ఇంకేడ పాస్ అవుతారు, ఏడ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొక్కసారి అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. 75, 76, 77, 78 కాదు, ఇలా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసేసుకొని మన అఖండ భారత్ని మళ్ళొకసారి గుర్తు చేసేసుకొని వేల సంవత్సరాలు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా పరిగెడతారో అంతే ఫాస్ట్గా పడిపోయే ఛాన్స్ ఎంత ఉంటుంది కాబట్టి ఒక లిమిట్ అనేది పెట్టుకోండి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ కూడా బాగా పరిగెడుతుంది, ఫాస్ట్ రైళ్ళు వస్తున్నాయి, ఎంత ఫాస్ట్గా పోద్దు అంతే ఫాస్ట్గా అది కుప్పకూలిపోతున్నాయి. సో ఒక లిమిట్గా పరిగెత్తండి. నిలబడి నీళ్ళు తాగకైనా పరిగెత్తి పాలు తాగకైనా నిలబడి నీళ్ళు తాగడం బెటర్. అది చాలా బెటర్. హ్యాపీగా నిలబడి నీళ్ళు తాగండి. పరిగెత్తి పాలు తాగితే ఆయాసం వస్తుంది, కక్కుతావు, ఆగమైపోతావు. మరొకసారి హ్యాపీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ అండి. హలో హాయ్. మీ పేరు? అశోక్ కుమార్ బాబు. అశోకుడు పేరు పెట్టుకున్నాడు, నేనే పెట్టుకున్నా. నీ పేరు అవసరం లేదు కానీ. సో జాన్ 26 ఏడైనా గుర్తుందా? అవును, ఏడే జనవరి 26 అంటే జనవరి 26 రిపబ్లిక్ డే. రేపే తెలుగులో తెలుసు. అదే గణతంత్ర దినోత్సవం. నేను తెలుగుని, అచ్చమైన తెలుగు మాట్లాడేవాడిని, తెలుగు జిల్లాలో పుట్టినోడిని, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినోడిని. నీ బయోగ్రఫీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో గణతంత్ర దినోత్సవం అంటే ఫుల్ మీనింగ్ తెలుసా మీకు అసలు? తెలుసు. ఏం తెలుసు? గణతంత్ర దినోత్సవం అంటే అందరూ ఘనంగా కరెక్ట్ ఇక్కడ ఘనంగా ఫ్యామిలీతో అలాగే ఫ్యామిలీతో జరుపుకుంటారా? ఇంకా అందరూ కలిసి మనం ఫ్యామిలీతో జరుపుకుంటారా? అవునవును. స్కూల్కి పోయినా చిన్నప్పుడు? చిన్నప్పుడు పరిస్థితులు బాగాలేక నేను బడికి పోలా. చిన్నప్పుడు పోలేకనే ఇట్లా తయారైనా? అది కాదు, నేను చెప్పేది అందరి పరిస్థితులు బాగుండవు, ఏదో కొందరి పరిస్థితులు అట్లుంటాయి. నా పరిస్థితి బాగా, నేను బడికి పోలా. నన్ను ఏం చేయమంటావు? సో ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? 5వ తరగతి వరకే. మా ఊళ్ళో బడి లేదు, 5వ తరగతి వరకే బడి. అప్పటికి 5వ తరగతి కూడా 10 మైళ్ళు నడిచి పోయి అక్కడ చదివి నేను మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చే 10. ఇది యాక్టింగా? మా ఊరికి ఇప్పటికి రోడ్డు లేదు. నేను బడికి పోవాలంటే 10 మైళ్ళు నడవాలి, 10 మైళ్ళు మళ్ళీ రావాలంటే 20 మైళ్ళు నడిచిపోవాలి. అది నేనే పుస్తకాలు ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని నడిచి అంటే చదువుకోవాలని పట్టుదల సంకల్పం. అంటే నేర్చుకున్నా. వచ్చు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ. ఏబిసిడీలు అయితే 4. మరి ఏబిసిడి 4 కదా. ఏ టు జెడ్ అయితే 2, ఏ జెడ్. ఇక్కడ కూడా నువ్వు ఇట్లానే మాట్లాడతావు స్టడీలో కూడా? నన్ను ఏం చేయమంటావు? అందుకే చిన్నప్పుడు మంచి చదువుకుంటే సాఫ్ట్వేర్ అవుతుండే కదా. 5వ తరగతి చదివిన ఒకటి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడా? ఇది ఎక్కడా లేదు ఈ దారుణం. ఏబిసిలు కూడా వస్తలేవు. తెలుగు మీడియం. నన్ను ఏం చేయమంటా? వేస్తే పడితే తీస్తే రాదు. ఏంటిదిరా? వేస్తే పడితే తీస్తే రాదా? తలమా గుళ్ళెం అదే ముగ్గుదే. అవును. ఏం చేయమంటావు? బడికి పోలా, చదువుకోవాలా, ఏదో ఈ సిటీకి వచ్చిన బతకడానికి వచ్చిన పరిస్థితి. నువ్వు 5th క్లాస్ లో జాన్ 26 ఎలా సెలబ్రేట్ చేసుకునేవాడు? అప్పుడు 5వ తరగతి. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ 5 ఏళ్ళు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నాకు ఎప్పటికీ బాగా గుర్తు. ఆ రోజు జనవరి 26వ తేదీ. ఇంకా ఒక రోజు ముందే ఈ రోజే మాకు బడిలో చెప్పేది, ఒరే రేపు మన బడిలో పండగ జనవరి 26 తేదీ పండగని మేడం సార్ నాకు చెప్తే నేను దేశం మీద భక్తితో ఆ రాత్రి ఆ బడిలోనే పడుకొని జెండా నాటి నేనే కర్ర నాటాలుగా. మా ఊళ్ళో స్టేజ్ లేదు,
జెండా నేనే గుణపం పాలు తీసుకుని తవ్వి ఏం చేసినావు? అక్కడ పోయి మట్టిని తీసుకుని దాన్ని కప్పి జెండా నాటి జెండా పూలు అన్ని తెచ్చి అంటే ఇదంతా కేవలం దేశం మీద భక్తితో చేశా. నేను దేశ భక్తుడిని, నేను ఈ భారతదేశం వాడిని కాబట్టి ఆ రాత్రి అంతా నేను బడిలోనే పడుకొని తినకపోయినా దేశం కోసం నేను ఆ జెండా నాటి తర్వాత ఆ రోజు పొద్దున్నే అందరినీ 6 గంటలకే రావాలని చెప్పా. అందరు నేనే చెప్పిన రండయ్యా బాగుంటది. లేదు ఒకడు అన్నాడు, ఆ సార్ ఎవరు 9 గంటలకు వస్తున్నాడు, తప్పదే 8 గంటల లోపల ఎగరేసారు జెండా. చూసుకో నువ్వు ఎర్ర కోట కానీ చూసుకో ఎక్కడైనా దేశం మొత్తం 8 గంటల లోపల ఎగిరిపోవాలి దేశం జెండా. 8 గంటలు ఉంటుంది 8 గంటల పైన కానీ జెండా ఎగరేస్తే ఓడి దేశ ద్రోహి కింద లెక్క. కాబట్టి ఏంటంటే మన దేశంలో 8 గంటల లోపల జెండా ఎగరేసేయాల. ఆ రోజు నేను అందరినీ కూర్చోబెట్టి 7:30కే జెండా ఎగరేసా నేనే. కాబట్టి నా జన్మ ధన్యమైంది. ఎవరికో కానీ రాదు, అది కోటల్లో కొందరికి వస్తుంది, అది నాలాంటి వాడికి రావడం, నాకు రావడం అది నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టడం, ఈ దేశం జెండా ఎగరేయడం ఆ వయసులో మళ్ళీ. సో ఆ డే మీరు చాక్లెట్లు ఇస్తారా? చాక్లెట్ ఇచ్చానా? నేనే కష్టపడి పని చేసి ఆ డబ్బులతో చాక్లెట్ కొని అందరికి ఇచ్చా. అది నా డబ్బులతో ఇచ్చా. 500 మందికి పంచి పెట్టా చాక్లెట్లు. తినండి, కొట్టండి. ఒక్కసారి జనగణమన మా కోసం మీ నోటి నుంచి వినాలని ఉంది. అది జనగణమన గీతాన్ని నాకు పాడాలని ఉంది, కానీ ఏంటంటే ఏదొద్దు, మాకు ఒక్కసారి సాంగ్ పాడండి. ఇప్పుడు ఏం చెప్పకండి. జనగణమన గట్టిగా గొంతు కాస్త అయినా ఏం కాదు, నాకు పాడాలని ఉంది. కాదులే, ఎప్పుడేం నేను తీసుకెళ్ళి వీడియోస్ చెప్తున్నాను. చదువుకొని చాలా రోజులైంది. అవుతావు మనకి సోదంత వద్దు కానీ ఒక్కసారి జనగణమన పాడండి. నువ్వు అసలు పాడొచ్చుగా నా కోసం ఒకసారి. నువ్వు పాడితే నీలాగా అందంగా నీ గొంతు కూడా చాలా నేను పాడమనేది నిన్ను కదా. ఒకసారి మీరు సాంగ్ పాడండి. నువ్వు పాడు, నేను చెప్తా. సరే పాడతాను నేనే పాడతాను. నాకేం రాదేంది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలజిత రంగ, తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాగే, జాహే తవ జయ గాత, జనగణ మంగళద్రాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే, బోలో భారత్ మాతాకే, బోలో భారత్ మాతాకే. హాయ్, మీ పేరు? బుజ్జి. సో జాన్ 26 అంటే ఏంటో తెలుసా మీకు? మనకి స్పెషల్ డే. స్టూడెంట్స్ వస్తున్నారంటే చాలా స్పెషల్ డే. ఓకే, తెలుసా? ఏంటిది? రిపబ్లిక్ డే. మీరు వెళ్ళారా స్కూల్లో? వెళ్ళారు. సో ఎలా చేసుకుంటారు సెలబ్రేషన్స్ మీరు? చాక్లెట్, బిస్కెట్లు, జెండా తీసుకుంటాను అంతే. అంతేనా? దాని మీనింగ్ ఇంకేం లేదు. అంటే నా చిన్నదనంలో అయ్యి ఇచ్చారు, ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఫ్లాగ్ అంతే. ఫ్లాగ్ ఇచ్చేవాళ్ళు. అంటే మనకి తెలియని ఈ జనరేషన్లో చాలా మందికి చాక్లెట్, బిస్కెట్, రిపబ్లిక్ డే వచ్చినా ఏది వచ్చినా కానీ 15 వచ్చినా కానీ సింపుల్గా తీసి పడేస్తున్నారు. ఒకప్పుడు కాలంలో ఇలాంటివి వస్తున్నాయి అంటే ఈ డే మనకి చాలా స్పెషల్. మనం ఎలా ఫెస్టివల్స్ దేవుళ్ళకి ఎలా పూజిస్తామో సో అంత మంచి ఉంది కదా దీనికి కూడా. సో మీకేమన్నా తెలుసా అలా? అంటే మన కోసం చాలా మంది రాజకీయ నాయకులు కానీ ఆమె స్వతంత్రం రాకముందు రాజకీయ నాయకులు కష్టపడ్డారా? ఎందుకు కష్టపడలే? వాళ్ళు కష్టపడకుండా ఇలా ఉన్నాము మనం. సో ఓకే, వాళ్ళు కష్టపడ్డారని అంటున్నారు కదా. సో అంటే చాలా మంది గర్ల్స్ ఇలాంటి రిపబ్లిక్ డేస్ ఇలా వస్తున్నాయంటే మనం ఏ డేలో కూడా స్కూల్కి అంత ఇంట్రెస్ట్ చూపిం. ఆ రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ లేస్తాం. ఆ డే ముందు అంటే బిఫోర్ మనం ఏం చేస్తాం, అందరి ఇళ్ళకి వెళ్ళి పూలు తీసుకొచ్చుకొని కొత్త డ్రెస్సెస్ తెచ్చుకొని మెయిన్లీ వైట్ డ్రెస్ వేసుకుంటాం ఇప్పుడున్న జనరేషన్లో. సో అలా మీ చిన్నప్పుడు ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకున్నారు. సో జనగణమన మీకు వచ్చా? వందే మాత్రం, జనగణమన వచ్చు. సో ఏది పడతారు ఈ రెండిట్లో? మీరు ఒక 2 లైన్స్ మా కోసం అంతే, జస్ట్ ఒక 2 లైన్స్. జనగణమనే పడతా. జనగణమన ప్రభాస్ గురించి చెప్పండి. ఎట్లయినా పాడమన్నా పాడతా, పడి చచ్చిపోతాయి ప్రభాస్ కోసం. మీరు జనగణమన అంటే ఏం పడదు, ఓన్లీ సిగ్గుపడుతుంది. అంటే ఒక 2 లైన్స్ కూడా రాదా? వచ్చు. ఎందుకండి నా పరువు తీసేస్తున్నారు రాదా? సరే ఒక 2 లైన్స్. తనే చెప్తున్నావు తనకు రాదు, సిగ్గుపడుతుందని. సో గర్ల్స్ అంటే ఎలా ఉండాలి అసలు? ఇప్పుడు బాయ్స్ కంటే మనమే స్ట్రాంగ్ ఉండాలి. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అందుకే పాడండి. ఏం పాడాలి? మీరు ప్రభాస్ గురించి ఏం పాడతారా చెప్పండి, తర్వాత జనగణం పాడండి. లేదు, జాతీయ కోసం కదా. జాతీయ గీతం పాడు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత,
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలహితరంగా. వావ్, చాలా బాగా పాడారు కదా, వాయిస్ కూడా బాగుంది. ఇంకెందుకంత అంటే భయపడుతూ సిగ్గు మాట్లాడదామంటే సిగ్గు పాడాలి. సిగ్గుందో లేదో తెలియదు కానీ తనకు మాత్రం నిజంగా సిగ్గు తెప్పిస్తున్నారు మీ మాటలతోటి. అట్లేం కాదు కదా, ఎప్పుడైనా మాట్లాడమంటే మాట్లాడదు, సిగ్గుపడుతుంది. తిన్నామంటే సిగ్గుపడుతుంది, పాట పాడమంటే సిగ్గుపడుతుంది. ఇంకేం చెప్పేదంటే చెప్పు. సో, ఓకే, చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు, ఇలానే ఉండాలి. నేను అమ్మాయిని కాదు యాక్చువల్, అందరూ కూడా చెప్తే నేను అమ్మాయిని కదా అబ్బాయిని. అలాంటి ట్రాన్స్జెండర్ అనుకోకండి, ఐ మీన్ లేడీ ఉమెన్, స్ట్రాంగెస్ట్ ఉమెన్. హాయ్ అమ్మా. హాయ్, మీ పేరు? సహస్ర. సహస్ర. సో జాన్ 26 అంటే అసలు ఏంటిది? ఏంటిది జాన్ 26 ఏముంది? అది సో రిపబ్లిక్ డే. అందరినీ ఇదే క్వశ్చన్ అడిగితే జాన్ 26 అంటే ఏమో జాన్ 26 అంతే. ఎవరికి డే గుర్తుకు లేదు. మన లైఫ్లో ఈరోజు మనం ఇలా ఉంటున్నామంటే మన లైఫ్ ఒక స్పెషల్ డే అనేది ఎవరికి గుర్తుకు లేదు కదా, మీకు తెలుసా? జాన్ 26 అంటే అది బాబు జగజ్జీవన్ రావు గారి జయంతేగా. జగజ్జీవన్ రావు గారి జయంతే కదా ముందుగా. జగజ్జీవన్ రావు గారి జయంతి, ఆయన పుట్టిన రోజుని ఇవాళ ఇలాగ చేసుకుంటున్నారు. కానీ ఈ ఇండిపెండెన్స్ డే ఒకటి, ఈ రిపబ్లిక్ డే ఒకటి, ఇవి దేనికి చేసుకుంటున్నారు అసలు? అంటే వాళ్ళెవరో ఒక ఫ్రీడమ్ ఫైటర్స్, ఒక రాజకీయ నాయకులు పుట్టినరోజులే కానీ, వాళ్ళ చనిపోయిన రోజులే కానీ మన ఇండియన్ కంట్రీలో ఎవరైనా కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఎందుకు చేసుకుంటున్నారు? వాటికి అర్థాలు లేవు. ఏంటంటే ఇప్పుడు ఆయన ఫోటో ఒకటి పెడతారు, ఆయనకి ఒక కొబ్బరికాయ కొడతారు, ఒక పూలదండ వేస్తారు, స్పీడ్లో హార్డ్లో తీసుకుంటారు, సాయంత్రానికి ఇంటికి పోయి కోటర్లు వేసుకొని పడుకుంటారు. ఇదే జనవరి 26. ఇది కాదు జనవరి 26 అంటే. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వార్డు కౌన్సిలర్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎంపీ అయినా కానీ ప్రజలలోకి వెళ్ళి ప్రజల బాధలు, ప్రజల కష్టాలు, ప్రజల సుఖాలు, ప్రజలకి ఏం కావాలో చేసిన నాడు రిపబ్లిక్ డే చేసుకోవాలి. అప్పుడు వెలిగించాలి. ఇగో అయ్యా, ఓ జగజ్జీవన్ రావు గారు, మీరు కన్న కళని మేము సాకారం చేశాము, ఇదిగో మీరు అనుకున్నటువంటి రాష్ట్రంలో రాజ్యాన్ని మేము పట్టుకొచ్చాము అని చెప్పి అలా చేసుకోవాలి. అంతేగాని అదేమీ లేకుండా పొద్దున్న ఒక దండేసి, ఒక 2 అగరబత్తులు వెలిగించి, సాయంత్రం ఒక కోటర్ వేసి చికెన్లు మటన్లు తింటే సరిపోతుందా? అదే రిపబ్లిక్ డే అంటే. ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఎవరైనా సరే స్కూల్ స్టూడెంట్స్ అడిగినా కానీ ఎవరు కూడా క్లారిటీగా అంతకెందుకు జాతీయ గీతం కూడా కరెక్ట్గా పాడలేకపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకు ఇంత మరి స్టడీస్ ఇంత? తెలుగు అనేది భూస్థాపితం అయిపోయింది. తెలుగు పదాలు, తెలుగు క్లాసులు, తెలుగు పాఠాలు, తెలుగు మాటలు అన్నీ అనేవి భూస్థాపితం అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. అటువంటిప్పుడు తెలుగులో నీకు జాతీయ గీతాలు ఎక్కడి నుంచి పాడతారు? ఎవరు నేర్పిస్తారు జాతీయ గీతాలు నీకు? ఇప్పుడు ఏదైనా కానీ స్వతంత్ర దినోత్సవ గీతాలే కానీ, జాతీయ గీతాలే కానీ పాడాలి అంటే ఫస్ట్ తెలుగు రావాలి. తెలుగు పాడటం, తెలుగు చదవడమే కానీ, తెలుగు రాయడమే కానీ వస్తే అప్పుడు జాతీయ గీతాలు పాడగలుగుతారు. రిపబ్లిక్ డే అన్నా, ఇండిపెండెంట్ డే అన్నా, లేకపోతే ఒక స్వతంత్ర దినోత్సవం అన్నా అర్థాలు తెలుస్తాయి. స్వతంత్ర దినోత్సవం అంటే ఒక జెండా ఎగరేసి స్వతంత్ర దినోత్సవం అంటే అయిపోతుందా? రిపబ్లిక్ డే అంటే ఒక జెండా ఎగరేసి స్వతంత్ర దినోత్సవం అంటే అయిపోతుందా? లేకపోతే ఒక ఇండిపెండెంట్ డే అంటే ఒక జెండా ఎగరేసి స్వతంత్ర దినోత్సవం అంటే అయిపోతుందా? అది కాదు స్వతంత్ర దినోత్సవం అంటే. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ వార్డు కౌన్సిలర్ అయినా, ఎవరైనా కానీ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఉన్నవాడు ఎలా అయినా మీ దగ్గరకు రాడు. డబ్బున్నాడు, పరపతి ఉన్నవాడు, పేరున్నవాడు ఎట్లయినా నీకు రాజకీయ నాయకుడి దగ్గరకు వచ్చి ఏ పనులు చేయించుకోవాలో ఆ పనులు చేయించుకొని వాడు తప్పుకుంటాడు. కానీ ఇప్పుడు నీకు ఓటు వేసి గెలిపించింది ఎవరు? పేదవాడు. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? పేదవాడు. ఎమ్మెల్యేని చేసింది ఎవరు? ఇందాక నేను ఒక అమ్మాయిని అడిగిన, అసలు ఎవరు తీసుకొచ్చారు మనకి స్వతంత్రం అంటే? పాలిటిక్స్ అంట, రాజకీయాలు స్వతంత్రాన్ని తీసుకొచ్చాయా? అదే అలా కాదు. ఇలా చేస్తే అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు లెక్క. కష్టాలని, బాధలని, సుఖాలని అన్నిటిని ప్రతి రాజకీయ నాయకుడు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి కనుక్కుంటే అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు లెక్క. ప్రజలు వేసిన ప్రతి ఓటుకి విలువ తెలిసినట్టు లెక్క, వాల్యూ ఉన్నట్టు లెక్క. అదేమీ లేదు. ఒక జెండా ఎగరేస్తారు, ఒక బాబు ఫోటో పెడతారు, పూలదండ వేస్తారు, అయిపోయింది స్వతంత్ర దినోత్సవం. అది కాదు స్వతంత్ర దినోత్సవం అంటే. అది కాదు గాంధీ జయంతి అంటే. అది కాదు బాబు జగజ్జీవన్ రావు జయంతి అంటే. అది కాదు నెహ్రూ జయంతి అంటే. అది కాదు ఇందిరమ్మ జయంతి అంటే. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కనుక్కోవాలి బాధ అనేది. మాసు వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు రోడ్లు లేవు సరిగ్గా, నీళ్లు లేవు సరిగ్గా, కరెంట్ లేదు సరిగ్గా, ఇళ్ళు లేవు సరిగ్గా. ప్రతి పథకానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి నీకు ఏం కావాలి అని అడగాలి. కానీ ఎవరైనా వీళ్ళు పోయి అక్కడికి పోయి అడిగితే కుదరదు. అట్లాగా
వీళ్ళు పోయి ఎమ్మెల్యే ఇంటికి పోయి ఒక ప్రెసిడెంట్ అనేవాడు పేపర్ పట్టుకొని లైన్లో నుంచోవద్దు, అది రాంగ్ అవుతుంది. అది కాదు కావాల్సింది. ప్రజలు క్యూ కట్టి నీ ఇంటి ముందరకు వచ్చి భిక్షాందేహి అని అడుగుకుంటే నువ్వు సేవ చేస్తావా? నువ్వు పోయి ప్రజల్లోకి వెళ్ళి నిలబడి నీకేం కష్టం వచ్చింది, నీకేం కావాలి అని అడిగి ప్రజలకు సేవ చేస్తావా? నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తే నువ్వు ప్రజానాయకుడు అవుతావు. కానీ నీ దగ్గరకు వచ్చి ప్రజలు వచ్చి పేపర్ పట్టుకొని అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యా నాకు ఈ బాధ వచ్చిందంటే నువ్వు అప్పుడు వేసి రూమ్లోంచి దిగొచ్చి స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకొని వచ్చి నువ్వు ప్రజల నాయకుడు అవుతావా? అది కాదు నువ్వు ప్రజానాయకుడివి అంటే. ఒక వార్డు కౌన్సిలర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక ఎవరైనా కానీ ప్రజానాయకుడు అవ్వాలి అంటే ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల కష్టాలు విను. వారంలో 2 రోజులు చాలు, నువ్వు ఎక్కువద్దు. నువ్వు మిగతా అసెంబ్లీలో తిరుగుతావో, ఏసీ రూమ్లో ఉంటావో, ఎక్కడ తిరుగుతావో తిరుగు, కాదని చెప్పట్లా నేను. నువ్వు వారంలో 2 రోజులు వెళ్ళి ప్రజల్లో కష్టాలు కనుక్కుంటే అప్పుడు ప్రజల బాధలేంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి, ఉద్యోగం మానుకొని అరే కూలి పనికి పోయినాడు నీ దగ్గరకు వచ్చి నుంచోవాలా? వాడు కూలి పని పోతే కూలి డబ్బులు వస్తాయా? రావు కదా. అది లాసే కదా వాడికి ఆ రోజుకి. అది లాస్ పడాలి, నీ దగ్గర పని కాదు. మళ్ళీ రేపు రమ్మంటావు, మళ్ళీ ఎల్లుండి రమ్మంటావు. నీ చుట్టూ తిరిగే పని తప్పితే ఇంకేం పని లేదా పేదవాడికి? నీకు ఓటేసి నిన్ను నాయకుడిగా ఎన్నుకొని, నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకొని, ఎంపీగా ఎన్నుకుంటే నువ్వు నీ చుట్టూ తిప్పించుకుంటావా ప్రజల్ని? అలా తిరగొద్దు. ప్రజల్లోకి నువ్వెళ్ళు, ప్రజలతోటి నువ్వు తిరుగు, ప్రజల్లో నువ్వు మమేకమవు. అప్పుడు ప్రజానాయకుడు అవుతావు. అంతేగాని అప్పుడు ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలి, అప్పుడు రిపబ్లిక్ డే జరుపుకోవాలి, అప్పుడు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. ఇది స్వతంత్ర దినోత్సవం అంటే అప్పుడు దేశానికి, మన ఇండియన్ కంట్రీకి ప్రతి రాష్ట్రంలోనూ స్వతంత్రం అప్పుడు వచ్చినట్టు లెక్క. అంతేగాని ఇదేంది ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఫోటోకి దండేసి జెండా లాగితే స్వతంత్రం వచ్చేసినట్టేనా? అది రిపబ్లిక్ డే అంటారా? అది ఇండిపెండెంట్ అంటారా? ఇప్పుడు అంతా కూడా అలా కూడా చేస్తారు కదా, జస్ట్ నార్మల్ గా తీసి పడేస్తున్నారు అసలు రిపబ్లిక్ డే. అందుకనే ప్రజల్లో కూడా గుర్తుకు లేదు 26 అంటే రోజు రిపబ్లిక్ డే అని ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు జనరేషన్. ఎంతమందిని చెప్పాను, ఎంతమందిని కౌంటింగ్ చేశాను. ఇక్కడ వార్డు కౌన్సిలర్, ఒక మున్సిపల్ కమిషనర్, ఒక పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యే, ఎంపీ, వీళ్ళ 5 కలిపి ప్రజల్లోకి వెళితే ప్రజలు బాధలేంటనే మున్సిపల్ కమిషనర్కి తెలుస్తాయి, ఒక ఎమ్మెల్యేకి తెలుస్తాయి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుస్తాయి, ఒక ఎంపీకి తెలుస్తాయి, వీళ్ళందరికీ తెలుస్తాయి. కానీ వీళ్ళు ఏమీ లేకుండా ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ కారు దిగి ఒక జెండా ఎగరేస్తే రిపబ్లిక్ డే అయిపోయినట్టేనా? అది ఇండిపెండెంట్ డే అంటారా? అవి కావు ఇండిపెండెంట్ డే అంటే. ప్రజలకి ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో, ప్రజల్లోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళి ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాలు బాధలు వింటావో ఆ రోజు చేసుకోవాలి ఇండిపెండెంట్ డే, ఆ రోజు చేసుకోవాలి రిపబ్లిక్ డే, ఆ రోజు జెండా ఎగరేసి ఆ రోజు చేసుకోవాలి స్వతంత్ర దినోత్సవాన్ని. ఇవంటారు కానీ ఇవి వచ్చి ఇది కాదు. రిపబ్లిక్ డే అన్న, ఇండిపెండెంట్ డేస్ అన్న, ఇవి అసలు కానే కావు. ఓకే, మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సార్? నాకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు లేరు. నేను పుట్టేటప్పుడు అందరు చచ్చిపోయారు. బట్ వాళ్ళు చేసినవి ఉంటాయి కదా, సో ఇలా ఈ పర్సన్ అంటే నాకు అవేమి తెలియవు. ఓకే, మీకు జాతీయ గీతం వచ్చా? నాకు రాదు, అసలు నేను చదువుకోలేదు. జాతీయ గీతం నాకేమొస్తుంది? ఇన్ని గానం చెప్తున్నారు, జాతీయ గీతం రాదా? నేను రాజకీయాలను చదివాను, లోకాన్ని చదివాను, రాష్ట్రాలను చదివాను, అన్నింటిని చదివాను, కానీ నేను బళ్ళో చదువుకోలేదు. బళ్ళో చదువుకోలేదు నిజంగా.